సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ పుష్ ఫార్మర్. ఇప్పుడైతే మనం ఇంజనీర్ సెట్ చేసాం. డాడీ కొద్దిగా లైట్ ఇటీ. సో ఇదండి. సో గుయ్యి కూడా బాగా లోతుకెళ్ళా తవ్వి మట్టి అయితే దగ్గర మా నాన్న 4 టెప్పులు తీసినట్టున్నాం. 4 టెప్పులు మట్టి అయితే తీసి ఇంజన్ అయితే సెట్ చేసాం. ఎందుకంటే చేపల ముట్టి అయితే ఎత్తనం అయితే జరుగుతుంది పొద్దున పూట ఉదయం పూట. దానికి మనం ఇంజన్ సెట్ చేసుకుంటే పైకి వచ్చిన పిల్ల కొంచెం డివో లెవెల్ కంట్రోల్ అవ్వడం కోసం అయితే ఇంజన్ అయితే సెట్ చేస్తున్నాం. అర్ధరాత్రి గారు పనులు చేయాల్సి వస్తుంది, తప్పదు. చేపల చెరువులను తీసుకున్న తర్వాత మనకి ఇలాంటి పనులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇచ్చేద్దామా? రూపేష్ ఎత్తపోతుంది. సో నేను మా నాన్న ఇంజనీర్కి అయితే రెడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు వేయాలి. ఇంజన్ స్టార్ట్ చేస్తే కానీ తెల్లారులు తోడదన్నాం. నాన్న 5 లీటర్లు అవుద్దా డీజిల్? నోట్లో ఫోన్ పట్టు. 5 లీటర్లు ఎంత? 5 లీటర్లు బయట తాగుతుంది. ఇప్పుడు ఇది యాత్ర దీనివల్ల ఉపయోగం ఏంటి ఎదరా సన్నకి? దానివల్ల ఉపయోగం కొంచెం స్పీడ్ కొట్టి వాటర్ మన ఫ్యాన్సీ టైప్లో పంపి ఎదరికి వెళ్తుంది. కొంచెం ఎదరికి వెళ్తే సన్నగా వెళ్తుంది. సన్నగా స్పీడ్ కొంచెం ఎదరగా. అందుకే రెడ్యూసర్ అవుతుంది. రెడ్యూసరే కాదు, దాన్ని కప్లింగ్ అంటారు. రెడ్యూసర్ మామూలుగా అయితే. సో ఇది ఇక స్టార్ట్ చేసేద్దామా? ఓకే. అలాగే ఇప్పుడు ఇంజన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన దగ్గర శీలావతి కట్ల గడ్డి చేపల అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. చేపల చెరువులు కూడా ఇలాంటి సమ్మర్లో కాబట్టి మీకు కూడా ఇంజిన్ అవైలబిలిటీ లేకపోతే ఇలా ఇంజిన్ అయితే పెట్టండి. అదే ఫ్యాన్సీట్లో అవైలబిలిటీ లేకపోతే. సో ఇలా పెట్టుకోవడం మూలంగా ఏమవుతుందంటే మనకి డివో కంప్లైంట్ రాకుండా ఉండడం అయితే అది అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అదైతే క్లాస్ రాలే బాగానే అవుతుంది.